మళ్ళీ సమస్యలు ఏమేమి ఉన్నాయో మనం ఆల్రెడీ కొంతవరకు తెలిసిన వాళ్ళమే. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళే చాలా మంది ఎక్కువ వచ్చారు, అందరికీ చెప్పాలనుకోవట్లేదు. ఒక ప్రయత్నం ఏం నడుస్తుందంటే, స్టేట్ ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర ప్రభుత్వానికి కొన్ని అపీల్స్ చేశాము. ఈ ఓటు పరిరక్షణ తరఫు నుంచి అపీల్స్ ఏంటంటే, ఒకటి బిఎల్ఓస్ వాళ్ళ సమాచారం పూర్తిగా బూత్ ఏరియాలో పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ పెట్టి వాళ్ళ ఎక్కడ దొరుకుతారు, ఎప్పుడు దొరుకుతారు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి అన్ని పెద్ద బ్యానర్ల మీద డిస్ప్లే చేయాలని ఒకటి అడిగాము. ఇంకా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఒక బూత్ దగ్గర మనుషులు అవైలబుల్ ఉండాలి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా అక్కడ వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకునే పద్ధతి తెచ్చుకోవాలి, ప్లేస్లో పెట్టాలి. లేకపోతే ఇంత చిన్న సమయంలో పరిష్కారాలు దొరకవు. చాలా మందికి ఇంకా వెతుకులాటలోనే ఉన్నారు, ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అదొకటి అనుకున్నాను. అంటే మేము డిమాండ్లు కొన్ని సబ్మిట్ చేశాం గవర్నమెంట్కి, ఎలక్షన్ కమిషన్కి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరూ మిత్రులు చెప్పిన మాటలు వింటుంటే ముఖ్యంగా అవగాహన కానీ సమాచారం కానీ లేకపోవడమే పెద్ద సమస్య. అధికారులతో మాట్లాడితే అందరికీ అన్ని తెలుసు, చేస్తున్నారు కదా అన్నట్టు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. మేము ఇప్పుడు ఒక డిమాండ్ చేసింది ఏంటంటే, ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోస్టర్లు బ్యానర్లు కనపడే, జనం తిరిగే చోట్లలో కనపడే విధంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలి. మైకింగ్ అనౌన్స్మెంట్ ఒకటి. సో అనౌన్స్మెంట్స్, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ చేయడము, ఫలానా రోజున బిఎల్ఓ ఇక్కడ దొరుకుతారు అని కానీ, లేకపోతే అట్లా కొంత పబ్లిక్ సమాచారం, మనిషిని నిలబెట్టుకోవాలన్న సమాచారం ఒకటి ఉండాలని ఒకటి చాలా ముఖ్యమైన విషయం. ఒక ఇంపార్టెంట్ పాయింట్, మిడిల్ క్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ లో కూడా ఏమాత్రం అర్థం కాని విషయం ఏంటంటే, మన దగ్గర ఓటు కార్డు ఉన్నా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. లాస్ట్ మంతే మనం ఓటు తీసుకున్నా కూడా మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. ఎవరికి అర్థం కావట్లేదు. నా దగ్గర ఉంది కదా, మొన్ననే తీసుకున్నా కదా, మొన్ననే ఓటేసా కదా అనే ధీమాతో ఉన్నారు. అది నడవదు కదా. ఆ విషయం ఎంఫసైజ్ చేయట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇందులో మధ్య తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉండట్లేదు. కాబట్టి దీన్ని మనము పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరాము. పెద్ద ఎత్తున ఈ సమాచారం అందరికీ వెళ్ళాలని ఒకటి కోరాము. ఈ మొత్తం ప్రక్రియ అందరూ మిత్రులు ఆల్రెడీ చెప్పారు. సమయం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ఫామ్స్ ఫిల్ చేయడము, దాంట్లో సమస్యలు వస్తే దాన్ని అడ్రస్ చేయడము, ఫైనల్ లిస్ట్ 3 భాగాలుగా ఉంది ఈ ప్రక్రియ. ఆ 3 భాగాలు కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు, నెల టైం చొప్పున. మేము ఆ 3 స్థాయిల్లో 3 విభాగాలకు కూడా ఎక్కువ టైము పెంచమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయమని, ఎందుకంటే అటువంటి రిక్వెస్ట్ వేరే రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేశారని తెలిసింది. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ని కోరమని ఒకటి అడిగాము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా ఆయన ఖచ్చితంగా సమయం పెంచాలి, లేకపోతే నా దగ్గరికే ఇంకా ఫామ్స్ రాలేదు, ఎన్రోల్మెంట్ ఫామ్స్. ఇన్ని రోజులు అయిపోయింది, నాకు సమస్య ఉంటే దాన్ని చూసుకోవడానికి నాకు టైమే లేదు, అది వచ్చినా కూడా ఇప్పుడు. సో మా కమ్యూనిటీలో కూడా ఎవరికి ఫామ్స్ అవ్వలేదు ఇంతవరకు. దాదాపు ఒక 1000 కుటుంబాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమయం అయిపోతుంది, ఫామ్స్ ఎవరికి దొరకలేదు. కొంత ఫామ్ ప్రింటింగ్ లేట్ అయిందంట.
అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ తో లేట్ అయిన దానికి ప్రజలు బాధ్యులు కాకూడదు. అందుకని అదొక డిమాండ్ కూడా చేశాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇందాక మాట్లాడినట్టు 11 రకాల డాక్యుమెంట్స్ అన్నారు. ఆ 11 కూడా చదువుకున్న వాళ్ళకి, బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి, 10వ క్లాస్ పూర్తి చేసిన వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి, పెన్షన్లు, ఇట్లా కొన్ని రకాల వాళ్ళకే ఇటువంటి ఎవిడెన్స్ ఉంటుంది. 11 డాక్యుమెంట్లో ఒక్కటే మామూలు వాళ్ళు ఇవ్వగలిగిన డాక్యుమెంట్, అది పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్. అది ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో త్వరగా పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇవ్వచ్చని అదొక ప్రక్రియ గవర్నమెంట్ ద్వారా చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఏదో సమస్య ఉంది, మనకి ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అడ్మిషన్స్ లో దీంట్లో ఉంది కాబట్టి. కానీ దానికి కూడా మేము రిక్వెస్ట్ చేశాం, దీనికి లీగల్ గా మీరు గవర్నమెంట్ కన్సల్ట్ చేసి ఏదో విధంగా తొందరగా స్థానికత పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇస్తే అది అన్నిటికన్నా తేలికైన సర్టిఫికెట్ అవుతుంది. ఏ విధమైన ఇతర డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి అదొక పెద్ద హెల్ప్ అవుతుంది అని అదొక చేశాను. ఇప్పుడు పాపులర్ గా అందరూ అనుకునేది ఏంటంటే ఇది మైనారిటీస్ కి, వేరే వాళ్ళకి, లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చి ఇల్లీగల్ గా భారతదేశంలో ఉన్న వాళ్ళని చేయడానికి ఒక గొప్ప యజ్ఞం జరుగుతోంది అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని మీరందరూ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ భ్రమ పడకండి. అది కాదు, మనకి కూడా ఓట్లు డేంజర్లో ఉన్నాయి, ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది. ఓట్లు లేకపోతే చాలా మన పౌరసత్వానికి సంబంధించిన అన్ని హక్కులు పోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని ఒక సందేశం అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా మన తరఫు నుంచి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రొఫెసర్ పద్మజ గారు. ఇప్పుడు దాకా మనం వినింది అర్బన్ ఏరియాస్, జిహెచ్ఎంసి ఏరియాస్, మున్సిపాలిటీస్ లో వచ్చే ఛాలెంజ్. గ్రామీణ పరిధిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ అన్ అర్బన్ ఇష్యూ, ఇది అర్బన్ అండ్ రూరల్ ఇష్యూ. సో అర్బన్ లో ఒకలాంటి ఇష్యూ ఉంటే, రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ లో చాలా మంది హైదరాబాద్ సిటీకి, మిగతా చోట్లకి వెళ్తారు. అలాంటి దాంట్లో వాట్ హ్యాపన్స్ టు అ రూరల్ పర్సన్ వాజ్ నాట్ దేర్. రెండోది, ఆడవాళ్ళకి ఇది ఎంత తింటారంటే, ఒక 2002 తర్వాత ఓటర్ అయిన ఒక ఆడది ఒక గ్రామంలో ఉండి, మహబూబ్ నగర్ లో తన పుట్టిల్లు, రంగారెడ్డిలో పెళ్లి చేసుకుంది. సో మహబూబ్ నగర్ నుంచి తను రంగారెడ్డిలో వచ్చిన వెంటనే షీ కెనాట్ బి లింక్ టు హర్ స్పౌస్. ఆటోమేటిక్ గా హస్బెండ్ కి వైఫ్ కి కనెక్షన్ పెట్టట్లేదు. ఆ అమ్మాయి తన పుట్టింట్లో ఎవరు ఓటేశారో తల్లి, తండ్రి ఆర్ గ్రాండ్ పేరెంట్స్ తో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మట్టుకి అర్బన్ ఏరియాస్ లో మనకి అవగాహన లేదంటే, రూరల్ ఏరియాస్ లో ఇట్ ఇస్ మచ్ వర్స్. బిఎల్ఓ వచ్చి ఫామ్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని అసలు ఏం నింపొద్దు, ఫామ్ ఒట్టి కింద నింపేసి ఇచ్చేయండి.